హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి 5 మ్యాచ్లు ఆడి బాటమ్ ఆఫ్ ది టేబుల్లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ కెప్టెన్ని చేంజ్ చేసుకొని మిగతా సీజన్ అంతా కొనసాగబోతున్నారు. దానికి గల కారణం ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఆ కొత్త కెప్టెన్ ఎవరో కూడా మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఈ వార్త వితిన్ సెకండ్స్లో వైరల్ అయిపోయింది అండ్ ఇప్పటికీ ట్రెండింగ్లో అయితే కొనసాగుతుంది. ఎనివే మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ధోని క్యాప్టెన్సీ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ధోని క్యాప్టెన్సీ తీసుకున్నాక సిఎస్కే భవిష్యత్తు ఏమైనా మారుతుందా లేదా ఇక ఈ సీజన్ మర్చిపోవడమే మంచిదా, అండ్ దాంతోపాటు రుతురాజ్ గైక్వాడ్కి పొటెన్షియల్ రీప్లేస్మెంట్స్ ఎవరైనా ఉన్నారా అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధోని క్యాప్టెన్సీ ఎందుకు తీసుకున్నారంటే ఆబ్వియస్ రీజన్ రుతురాజ్ గైక్వాడ్కి ఇంజురీ అయింది. ఎల్బో దగ్గర ఫ్రాక్చర్ కావడం వల్ల అతను ఓవరాల్గా అప్కమింగ్ సీజన్ మొత్తం దూరం అయిపోయాడు. సో అతనికి ఇంజురీ అయింది మటుకు రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లోనే. బట్ దాని తర్వాత కాస్త పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకొని 2 మ్యాచ్లు ఆడడానికి ప్రయత్నించేప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండడంతో నేను ఎంఆర్ఐ స్కాన్స్ తీస్తే అందులో తేలింది ఏంటి అంటే రుతురాజ్ గైక్వాడ్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయిందని. దాంతో అతను సీజన్కి దూరం అయిపోయాడు. ఇక రీప్లేస్మెంట్స్ ఏమున్నాయి అంటే స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ టీంలో ఆల్రెడీ మా స్క్వాడ్లో మంచి ఇండియన్ బ్యాటర్స్ రీప్లేస్ చేయడానికి ఉన్నారు అతను కాన్ఫిడెంట్గా చెప్పినప్పటికీ ఆయనకు కూడా పర్సనల్గా తెలిసి ఉంటుంది ఉన్న ఇండియన్ బ్యాటర్స్ ఎవరో ఆశించిన మేరలో పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని. సో ఇప్పటికిప్పుడు రీప్లేస్మెంట్ తీసుకొని వెంటనే స్క్వాడ్లోకి తీసుకొని 11లో పెట్టుకునేంత లేదు కాబట్టి అప్కమింగ్ ఒక 2-3 మ్యాచ్లకి అయితే రాహుల్ త్రిపాఠియే రుతురాజ్ గైక్వాడ్ని రీప్లేస్ చేశారు. బట్ అది ఎంతవరకు కలిసి వస్తుంది అన్నదే మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ అతన్ని ట్రై చేశారు ఫస్ట్ 2-3 మ్యాచ్లో, బట్ చాలా దారుణంగా విఫలం అయ్యాడు. అండ్ ఇప్పటికే రచిన్ రవీంద్ర అండ్ డెవిన్ కాన్వే టాప్ ఆర్డర్లో అంత గొప్పగా ఏం వాళ్ళు రాణించట్లేదు. రుతురాజ్ గైక్వాడే టాప్ హైయెస్ట్ రన్ గెటర్గా ఉన్నాడు లాస్ట్ 3 సీజన్స్లో కూడా. సో అలాంటి రుతురాజ్ గైక్వాడ్ మిస్ అయితే చెన్నై సూపర్ కింగ్స్కి పెద్ద బ్లోగానే మిగిలిపోతుంది. సో ఇప్పుడు రాహుల్ త్రిపాఠిని ఏమైనా నెంబర్ 3లో ఆడించి ఇప్పుడు దూబే ఏ రోల్ అయితే చేస్తున్నాడో స్పిన్నర్స్ని అటాక్ చేయడం, సో అలా ఏమైనా అతనితో ఫిన్స్ హిట్టింగ్ చేయించుకుంటే కినా కాస్త కలిసి వస్తుంది, టాప్ ఆర్డర్ రన్స్ వస్తాయి. లేదంటే ఇప్పటికే సిఎస్కే హెవీగా టాప్ ఆర్డర్ పైన రిలై అయిపోయింది. రాహుల్ త్రిపాఠి కనుక పర్ఫామ్ చేయకపోతే ఇక ఈ సీజన్ మర్చిపోతుంది బెస్ట్. ఇక మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీ చేపట్టాడు, భవిష్యత్తు ఏమైనా మారుస్తాడా? 2022లో ఇలాగే రవీంద్ర జడేజాతో క్యాప్టెన్సీ తీసుకున్నాడు. బట్ ఆ సీజన్లో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక ధోని క్యాప్టెన్సీ తీసుకున్నాడు. బట్ ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, అందులో 4 హోమ్ గేమ్స్ మిగిలి ఉన్నాయి. ఇదే చాలా క్రూషియల్గా మారబోతుంది. ఎందుకంటే ధోని గురించి తెలిసిందే కదా, బెస్ట్ 11 పిక్ చేసి బెస్ట్ బౌలర్స్తో బౌలింగ్ వేయించి టైం తగ్గట్టు డిసిషన్స్ తీసుకుంటాడు. సో ఇన్ని రోజులు కూడా ఫీల్డ్లోనే ఉన్నాడు కదా, ఇన్ని రోజులు డిసిషన్స్ తీసుకోలేదా అంటే ధోని మొన్న ఒక వీడియో పెట్టాడు, మీరు చూసారో లేదు తెలియదు, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు. నీ గ్రౌండ్లో ఉన్నప్పటికీ జస్ట్ ఫీల్డ్ సెటప్స్ రుతురాజ్ గైక్వాడ్ అడిగినట్లే చేస్తాను, లేదా చేతులు కదిలిస్తున్నాను కళ్ళు కదిలిస్తున్నాను అని మొత్తం గ్రౌండ్ అంతా నిన్ను హ్యాండిల్ చేస్తున్నట్టు కాదు. జస్ట్ 1% మాత్రమే నా ప్రమేయం ఉంటుంది, మిగతా 99% రుతురాజ్ గైక్వాడ్ ప్రమేయం ఉంటుందని ధోని చెప్పుకొచ్చాడు. బట్ ఏదేమైనా ఈ 99% ఈ 1% 100% ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి టీం ఎందుకో అంత కుదురుగా కనిపించలేదు, దానివల్లే ఈ లాసెస్ అన్నీ వచ్చాయి. సో ధోని క్యాప్టెన్సీ చేపట్టాడు అని మనకే ఉత్సాహం వచ్చేసింది కదా, అలా టీంలో కూడా కాస్త ఉత్సాహం వచ్చి రుతురాజ్ గైక్వాడ్ లేని లోటును మర్చిపోయి రాహుల్ త్రిపాఠితో రీప్లేస్ చేసుకొని వాళ్ళు కనుక మరీ పుంజుకుంటే తప్పకుండా ఈసారి ప్లేఆఫ్స్ క్వాలిఫై అవకాశం ఉంటుంది. లేదు అప్కమింగ్ 9 మ్యాచెస్లో వాళ్ళు ఒక 7 మ్యాచెస్ గెలిస్తే చాలు, లేదా 6 మ్యాచెస్ గెలిస్తే చాలు, నెట్ రన్ రేట్తో వెళ్తాం అనే విధంగా ఈసారి అయితే లేదు. ఎందుకంటే టాప్లో ఫినిష్ చేయబోతున్న టీమ్స్ ఆల్రెడీ ఇప్పటికే 4 గేమ్స్ గెలిచేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇంకా సగం సీజన్ కూడా కంప్లీట్ కాలేదు. సో అలాంటప్పుడు అది బ్యాక్ ఎండ్లో చాలా హెవీ కాంపిటీషన్ వచ్చేసింది, ఎందుకంటే లాస్ట్లో వరుసగా మ్యాచెస్ గెలుస్తూ వస్తారు కాబట్టి. అందుకనే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కుదిరినన్ని పాయింట్లు సంపాదిస్తేనే ప్లేఆఫ్కి క్వాలిఫై అవకాశం ఉంటుంది. ఎప్పటిలాగా 7 మ్యాచ్లతో కూడా క్వాలిఫై అవ్వచ్చు అనే అవకాశం అయితే ఈసారి లేదు. తప్పకుండా 4 out of 4 హోమ్ గేమ్స్ గెలవాలి. ఇక అవే గేమ్స్లో కూడా ఒక 2-3 గేమ్స్ ఏదో ఒకటి చేసి గెలవాలి, అలా అయితేనే ప్లే ఆఫ్ రేస్లో నిలుస్తారు. ఇక టీంలో కాకుండా అవుట్ ఆఫ్ ది ఓవరాల్గా ప్లేయర్స్ పూల్లో నుంచి ఎవరైనా పొటెన్షియల్ రీప్లేస్మెంట్స్ కనిపిస్తున్నారా అంటే సర్ఫరాజ్ ఖాన్ ఈసారి అన్సోల్డ్ అయ్యాడు అనుకుంటే, సో సర్ఫరాజ్ ఖాన్ కూడా మంచి ఆప్షన్గా కనిపిస్తాడు. లేదు అంటే తమిళనాడు బాయ్ నరైన్ జగదీశన్ కూడా మంచి ఆప్షన్గానే కనిపిస్తాడు. వీళ్ళిద్దరు అన్సోల్డ్ అయ్యారని నాకు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకుంటే బాగుంది. ఒకవేళ సోల్డ్ ఏంటి కింద కామెంట్ తెలియదు. ఇది వీడియో మనకి కలుసుకుందాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో లైక్ ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.